ఒక గంటలో నేను ఎంత సంపాదించానో చెప్తాను చూడండి మామ. ఇప్పుడైతే మా నర్సరీ దగ్గరికి అయితే ఒక ట్రక్ మట్టి ఆర్డర్ అయితే వచ్చింది. లాస్ట్ టైం కూడా మనం 2 ట్రక్కులు మట్టి ఆర్డర్ అయితే తీసుకెళ్ళి కస్టమర్ ఇంటి దగ్గర అయితే దింపేసాం కదా. దింపేసి అలాగే అక్కడ ఒక 5-6 రకాల మొక్కలు అయితే మనం పాతేమాట. దానికి ప్లస్ ఆటో కిరాయి ఇవన్నీ కలిపి మనకి ఒక 2000 అయితే వచ్చింది ఒక 3 గంటల్లో. కానీ ఇప్పుడైతే ఒకటే మట్టి ట్రక్ అయితే వచ్చింది. ప్లస్ దాంతోపాటు ఒక 4 మొక్కలు అయితే తీసుకెళ్ళి కస్టమర్ ఇంటి దగ్గర అయితే దింపేసి అయితే రావాలన్నమాట. నాటన అవసరం లేదు, దింపేసి అయితే రావాలి. దానికి మనకైతే కిరాయి ప్లస్ ఈ మట్టి వేసినంత కూలీ డబ్బులు కలిపి మనకైతే ఎంత వచ్చిందో చూద్దాం మామ. ఈ మధ్య మనం అయితే కొత్త వ్యాపారం అయితే మొదలు పెట్టాం కదా, పరోటా బండి. దాంతో అయితే మనకు అసలు ఖాళీ ఉండట్లేదు మామ. అందుకని చెప్పి నేను ఈ మెయింటెనెన్స్ పనులకి అయితే పెద్దగా అయితే వెళ్ళలేకపోతున్నాను. ఏదో మధ్య మధ్యలో వచ్చినప్పుడు మనకి తీరిక దొరికినప్పుడు అయితే వెళ్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒక గంట 2 గంటలు చేసామంటే మనకైతే కొంచెం రీజనబుల్గా కొంచెం మంచి డబ్బులు అయితే వస్తాయి. అందుకే నేనైతే వెళ్తున్నాను. ఇదైతే ఎక్కువసేపు అయితే ఉండదు మా, గట్టిగా అయితే ఒక 2 గంటలు అంతే. అంతకు మించి పెద్ద ఎక్కువ టైం అయితే ఉండదు. జస్ట్ వెళ్ళి మట్టి దింపేసి మొక్కలు పాతేసి అయితే రావాలంతే. ఈ మొక్క చుట్టూ కూడా చాలా అయితే కలుపు అయితే ఉంది మా. మొత్తం అంతా పీకేసి ఎండిపోయిన ఆకులు అయితే తీసేసి మనం అయితే మొక్కనైతే అందంగా తయారు చేసుకుని ఆటో మీద అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. వెళ్ళిన తర్వాత రోడ్డు మీద అయితే దింపేమన్నారు. లోపలికి అయితే అవసరం లేదంటే రోడ్డు మీద దింపేస్తే ఆ లోపలికైతే వాళ్ళ మనుషులను పెట్టి అయితే మోయించుకుని లోపలైతే వేయించుకుంటా ఉన్నారు. రోడ్డు మీద అయితే మనం వేసేస్తాం మామ, కానీ లోపలికంట కదా, అందుకని చెప్పి వాళ్ళే మనుషులు పెట్టి అయితే మోయించుకుని అయితే వేయించుకున్నారు. ఆ మొక్కలు కూడా లోపలే పాతాలంట. మన ఆటో మీద ఇక్కడికి మొక్కలు తెచ్చి మట్టి తెచ్చినందుకు ప్లస్ మనం అక్కడ మట్టి వేసినందుకు మొత్తం కలిపి మనకైతే ఒక 1000 రూపాయలు అయితే వచ్చింది మా. ఒక గంట పావులో మనకైతే ఒక 1000 రూపాయలు అయితే మిగిలింది. ఆ తర్వాత అయితే ఆటోని తీసుకొచ్చి చూపెట్టి మొత్తం కడిగేసి పక్కకైతే పెట్టేసాను మామ. ఇది వ్యాపారం.